ఏదో చేయాలనుకుంటే ఇంకేదో అయినట్టుంది. ఈ సినిమాలో మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఇన్ని స్టోరీలను కలిపి ఒక స్టోరీలో చెప్పాలనుకోవడం. దట్ 2.5 అవర్స్ లోనే. ఒకసారి ఏమో మహాభారతం అంటారు, ఒకసారి లవ్, ఒకసారి లస్ట్, ఒకసారి ఫ్రెండ్షిప్, ఒకసారి ఊరి కోసము, ఒకసారి పాలిటిక్స్ కోసము. ఇన్ని ఉంటే దేనికని కనెక్ట్ అవుతాము? దేనికని ఎమోషన్ ఫీల్ కావాలా? ఫైనల్ గా దేని మీద ఎమోషన్ రాలేదు. ఇదే ఈ సినిమాకున్న బిగ్గెస్ట్ మైనస్ అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. కాంటెక్స్ట్ దేని గురించి అనుకుంటున్నారా? అఖిల్ అక్కినేని లెనిన్ మూవీ చూశాను. స్టోరీ విషయానికి వస్తే ఇది ఒక రివెంజ్ డ్రామా. అంటే లెనిన్ ఒక్కడే సోలోగా రివెంజ్ తీర్చుకోడు. దీంట్లో యాక్ట్ చేసిన ప్రతి క్యారెక్టర్ ఇంకో క్యారెక్టర్ మీద రివెంజ్ తీర్చుకోవడానికి ట్రై చేస్తూనే ఉంటాయి. ఇదే ఈ సినిమాలో ఉన్న బ్యూటీ, ఇదే మ్యాజిక్. స్టోరీ పాతది, స్క్రీన్ ప్లే పాతది, అక్కడక్కడ అవుట్డేటెడ్ కూడా అనిపిస్తుంది. ఓవరాల్ గా చాలా క్లమ్జీగా అయితే అనిపిస్తుంది. ఇనీషియల్ గా హీరో ఇంట్రడక్షన్ బాగుంది, తర్వాత మొత్తము డొల్లా చుమ్మా. ఇంటర్వెల్ సీక్వెన్స్ బాగుంది, సెకండ్ హాఫ్ లో 2-3 సీక్వెన్స్లు బాగున్నాయి. రెస్ట్ ఆఫ్ ద స్టోరీ చాలా ఆర్డినరీగా, చాలా ప్రెడిక్టబుల్ గా అయితే ఉంది. పాజిటివ్స్ అఖిల్ అక్కినేని ప్రీవియస్ మూవీస్ తో కంపేర్ చేస్తే ఈ మూవీలో అయితే బెటర్ గానే పర్ఫామ్ చేసినాడు. స్క్రిప్ట్ ను బాగా నమ్మినట్టున్నాడు, దీనికోసం 100% ఎఫర్ట్స్ పెట్టినాడు. ఇది స్క్రీన్ మీద అయితే మనకు తెలుస్తుంది. నెక్స్ట్ మ్యూజిక్, తమన్ బ్రో. సాంగ్స్ అయితే అంత పెద్దగా ఏం అనిపించలేదు, ఒక సాంగ్ ఏదో పర్లేదు అనిపించింది. బీజిఎం అయితే కొన్ని సీన్లలో ఇరగొట్టినాడు. లాస్ట్ వరకు సినిమాను చూసినామంటే దానికి వన్ ఆఫ్ ది రీజన్ తమన్ కూడా. శివాజీ క్యారెక్టర్ బానే ఉంది, సినిమాటోగ్రఫీ బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. నెగటివ్స్, ఇందులో మహాభారతం అనే కాన్సెప్ట్ ను ఎందుకు ఇంక్లూడ్ చేశారో నాకైతే అస్సలు అర్థం కాలేదు. సినిమా స్టోరీకి దానికి అసలు సంబంధమే ఉండదు, అది సపరేట్ ఉంటుంది. మిగిలిన సినిమా స్టోరీ అంతా రెగ్యులర్ గానే అనిపిస్తుంది. అంతేకాకుండా ఈ నేల మీద ఈ 18 days రక్తం చిందకూడదు అంటారు. ఎందుకు చిందకూడదు? దానివల్ల వచ్చే రిపర్కషన్స్ ఏంటి? సో ఎవరు చిందించాలనుకుంటున్నారు, ఎవరు ఆపాలనుకుంటున్నారు? ఇదంతా చేస్తే కదా మీరు మహాభారతం అని పెట్టినందుకు అట్లీస్ట్ ఒక చిన్న స్టోరీలో ఇన్క్లూడ్ అయ్యి ఒక ఉపయోగం ఉంటుంది. అలా కాకుండా దాన్ని సపరేట్ దీన్ని సపరేట్ చేసేటప్పుడు ఆ స్టేట్మెంట్ ఇవ్వడం ఎందుకు? టోటల్ సినిమాలో మహాభారతం అనే రెఫరెన్స్ ఎక్కడైనా ఉంది అంటే అది శకుని, అంటే బ్రహ్మాజీ క్యారెక్టరు. లేదనకుండా అప్పుడు పూర్వము శకుని పాచికలేసేవాడు, ఇందులో అయినా పేకటాడతాడు, అది కూడా హీరోతో కాదు హీరోయిన్తో. నెక్స్ట్ ఇంకొకటి ధర్మరాజు అనే ఇంకొక రెఫరెన్స్ మాత్రం ఉంటుంది. ఈ రెండు తప్ప మహాభారతానికి సంబంధించి ఏం ఉండదు. ఇలా పెడితే ఏదో కొత్త బ్యాక్ డ్రాప్ అనిపిస్తుందని పెట్టినట్టున్నారు. స్క్రిప్ట్ అయితే ప్రాపర్ గా సెట్ కాలేదేమో అనేది నా ఫీలింగ్. నెక్స్ట్ ఇది లవ్ స్టోరీ ఏమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ట్రైలర్ లో కావచ్చు, సినిమాలో కావచ్చు ఒక స్టేట్మెంట్ ఇస్తారు, నో వార్ ఈజ్ మోర్ వైలెంట్ దాన్ లవ్ అని. ఈ స్టేట్మెంట్ విన్నప్పుడు మనం ఇది ప్రాపర్ లవ్ స్టోరీ అనుకుంటాం. సో వీళ్ళిద్దరి మధ్యన లవ్ సాలిడ్ ఉంటుందేమో అనుకుంటాం, బట్ అలాంటిది ఏం ఉండదు. ఒక్కటంటే ఒక్క సీన్ కూడా ప్రాపర్ లవ్ సీన్ ఉండదు. ఊరికి సీన్లు ఉంటాయి, ఏదో డైలాగులో కాన్వర్జేషన్లో చెప్తుంటారు తప్ప మాది ఇంత లవ్ అంత లవ్ అని. బట్ ప్రాపర్ సీన్స్ అయితే ఒక్కటి కూడా లేదు. వాళ్ళు ఏదో తిరుగుతుంటారు, కలిసి లవ్ చేసుకుంటుంటారు అని చెప్తుంటారు తప్ప ఆ క్యారెక్టర్లు ఫీల్ అవుతుంటాయి తప్ప మనం అయితే ఏమాత్రం ఫీల్ కాము. లవ్ విషయంలోనే కాదు, ఫ్రెండ్షిప్ లో కూడా అంతే. ఫస్ట్ ఇనీషియల్ గా ఒక 2-3 విజువల్స్ వేస్తారు, ఇదే వీళ్ళ ఫ్రెండ్షిప్, ఇంకా మీరు కూడా ఫీల్ కాండి వీళ్ళ ఫ్రెండ్షిప్ అని అంటారు. ఎలా ఫీల్ అవుతాము? వీడేం సాక్రిఫైస్ చేసినాడు, వారేం సాక్రిఫైస్ చేసినాడు, అసలు వీళ్ళది ఇంత స్ట్రాంగ్ బాండ్ ఎలా డెవలప్ అయింది? నాట్ ఓన్లీ ఫ్రెండ్షిప్, లవ్ లో కూడా అంతే కదా. అమ్మాయి వీడిని చూసి ఏమి ఇష్టపడింది, వీడు అమ్మాయిని ఏం చూసి ఇష్టపడినాడు, వీళ్ళిద్దరి మధ్య లవ్ అంత స్ట్రాంగ్ ఎలా డెవలప్ అయింది? ఇవన్నీ ఏమైనా చూపించింటే సీన్ల రూపంలో అట్లీస్ట్ మనం ఫీల్ అయ్యేవాళ్ళం. ఇలాంటివి ఏం చూపించకుండా ఊరికే వర్బల్ గా చెప్పి ఈ లవ్ ఇది ఫ్రెండ్షిప్ మీరు ఫీల్ కాండి అంటే అట్లే ఫీల్ అయినాము. క్యారెక్టర్లు సినిమాలో ఫీల్ అవుతుంటాయి తప్ప మనం అయితే ఏదో చూస్తుంటాం అంతే. అది ఫీల్ అయితే కదా క్యారెక్టర్ మీద ఒక సింపతినో ఎంపతినో ఏదో వస్తుంది. అవేం ఫీల్ కాకపోతే ఎలా వస్తాయి? నెక్స్ట్ క్యారెక్టర్స్ లో ఏ క్యారెక్టర్ కూడా కన్సిస్టెన్సీ ఉండదు. ఎప్పుడు వాళ్ళకు ఎట్లా ఇష్టం అయితే అలా బిహేవ్ చేస్తుంటాయి. ఒకసారి ఏమో పాజిటివ్ ఉంటాయి, ఒకసారి ఏమో నెగిటివ్ ఉంటాయి, మళ్ళీ పాజిటివ్ ఉంటాయి. అంటే ఎలా ఉంటది అంటే సినిమాలో సీన్స్ ఇలా చూసింది అనుకో పాజిటివ్, ఇలా ఎక్స్ప్రెషన్ ఇచ్చింది అనుకో నెగిటివ్, మళ్ళీ ఇలా చూసింది అనుకో పాజిటివ్, ఇట్లే ఉంటది. క్యారెక్టర్లు అన్ని ఇలాగనే ఫ్లిప్ అవుతుంటాయి. ఏదో ఫోర్స్డ్గా ఏదో వీళ్ళు ఇలా బిహేవ్ చేయాలా కాబట్టి బిహేవ్ చేస్తుంటాయి తప్ప క్యారెక్టర్లు ఆర్గానిక్ అయితే అస్సలు బిహేవ్ చేయవు. నెక్స్ట్ భాగ్యశ్రీ బోర్సే, ఈ అమ్మాయి బాగుంది, బాగా చేసింది. బట్ క్యారెక్టరేషన్ ఇంకా బాగుంటే ఇంకా బాగుండేదేమో. ఈ అమ్మాయి ఏంటి బిఈ చేసింటది, వచ్చి ఊర్లో లెనిన్ ఇష్టపడుతుంది. అది కూడా ఏంటి చదువు సందేలేని లెనిన్. ఫైన్, లవ్ అట్ ఫస్ట్ సైట్ అనుకున్నాము. దాని తర్వాత వాడి మీద ఇంకా ఇష్టం ఎలా పెరిగింది? లెనిన్ అనే క్యారెక్టర్ ఈ అమ్మాయి కోసం ఏం చేసినాడు, ఏం సాక్రిఫైస్ చేసినాడు, ఎందుకు ఆ అమ్మాయికి వీడంటే అంత ఇష్టము, వీణ్ణే పెళ్లి చేసుకోవాలనుకుంది, వీణ్ణే అంత డీప్ గా లవ్ చేస్తుంది. అలాంటి సీన్ అయితే ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. ఊరికే వర్బల్ గా చెప్తుంటారు మా ఇద్దరి మధ్యన ఇంతలో ఉంది అది మేము ఫీల్ అవుతున్నాం,
మీరు కూడా ఫీల్ కాండి అని ఫోర్స్ గా మనకి ఎక్కిస్తుంటారు. ఏదో ఇంజెక్షన్ కదా పొడిచినట్టు పొడుస్తూనే ఉంటారు కీప్ ఆన్ మనకు. నెక్స్ట్ సునీల్ క్యారెక్టర్ ఉంటుంది. ఇది డిపార్ట్మెంట్ కి సంబంధించిన క్యారెక్టర్. ఈయన పోలీస్ యూనిఫామ్ వేసుకుని హీరోకు ఎలివేషన్ ఇవ్వడానికే ఉన్నట్టుంది తప్ప అంతకంటే ఈ క్యారెక్టర్ కు సినిమాలో ఏ పర్పస్ లేదు. ఒక్కటంటే ఒక్కటి యాక్షన్ ఉండదు. 80s 90s లలో క్లైమాక్స్ లో పోలీసులు అంతా అయిపోయినాక పోలీసులు వచ్చేవాళ్ళు. ఇప్పుడు దీంట్లో కూడా సేమ్ అలాగనే ఉంటది. ఈ క్యారెక్టర్ లేకపోయినా కూడా సినిమాకు వచ్చే నష్టమే లేదు. నెక్స్ట్ బ్రహ్మాజీ క్యారెక్టర్ వాయిస్ ఓవర్ లో జూనియర్ ఎన్టీఆర్ ఇది శకుని క్యారెక్టర్ అనే రేంజ్ లో మనకు బిల్డప్ ఇస్తాడు. అప్పుడు మనం ఏమనుకుంటాము, అరే ఈ క్యారెక్టర్ ఊరు ప్రశాంతంగా ఉంది, ఈ ఊర్లో వీడు ఎవరెవరికి ఏమేమి చెప్పి ఏమేమి గొడవలు తీసుకొస్తాడు. ఎందుకంటే శకుని క్యారెక్టర్ బేసిక్ గా అలాంటిదే కాబట్టి. బట్ అలాంటివి ఏం చేయదు. లేదనకుండా అప్పుడు శకుని పాచికలు వేస్తే ఇక్కడ ఈయన కార్డ్స్ ఆడతాడు. అదొక్కటి ఆ రెఫరెన్స్, అంతకు తప్ప ఏం ఉండదు. ఈ క్యారెక్టర్ వాయిస్ ఓవర్ లో మాత్రం చాలా బిల్డప్ ఇస్తారు తప్ప ఇక్కడ అంత బిల్డప్ లేదు. నెక్స్ట్ రాఘవరెడ్డి అనే క్యారెక్టర్ ఉంటుంది. దీనికి కూడా విలన్ రేంజ్ బిల్డప్ ఇస్తారు. మామూలుగా ఏ విలన్ కైనా తను ఎవరిని చంపాలనుకుంటున్నారు, తన టార్గెట్ ఎవరో చాలా క్లారిటీ ఉంటుంది. ఈ సినిమాలోనే అనుకుంటా ఫస్ట్ టైం ఆ క్లారిటీ ఉండదు విలన్ కు. ఫస్ట్ ఒకరిని చంపాలనుకుంటాడు, తర్వాత ఇద్దరిని చంపాలనుకుంటాడు, ఆ తర్వాత ఎవడో ఏదో చెప్పినాడని ఈయన టార్గెట్ ని మార్చుకుంటాడు. ఎన్నవాసి ఇది ఇన్ని ఫ్లిప్పుల క్యారెక్టర్ లో. నెక్స్ట్ ఇందులో ఒక అమ్మాయి మిస్ అవుతుంది. సో ఫాదర్ గానీ మదర్ గానీ ఇనీషియల్ గా అమ్మాయి ఏ పనైనా చేయని కొంచెం కోపం ఉంటారు కాబట్టి వాళ్ళ గురించి పట్టించుకోరు. అట్లీస్ట్ నువ్వు సీన్ రాసినప్పుడు ఆడియన్స్ కోసం అన్న దాని కన్క్లూజన్ ఏమైనా ఇవ్వాలి కదా, దానికి కూడా ఏం ఉండదు. సో అమ్మా నాన్న అసలు పట్టించుకోరు, దాని రియాక్షనే ఉండదు ఎవరికే గానీ. ఆ విషయం తెలిసినప్పుడు రియాక్షన్ ఉండదు, తెలియనప్పుడు రియాక్షన్ ఉండదు, అలా వదిలేసినారు. అంటే ఆ టైంలో ఆ సీన్ కోసం రాసినట్టుంది తప్ప దానికి ఏం ఇంపార్టెన్స్ అయితే ఇవ్వలేదు. ఇదే కాదు చాలా సీన్లలో ఇంతే. ఒక సీన్ ప్రాపర్ ఎమోషనల్ గా స్టార్ట్ చేస్తారు. అరే ఇదేదో బాగానే ఉందే అని మనం అనుకుంటుంటాం. పుసుక్కున దాన్ని ఆ ఎమోషన్ కట్ చేసి ఇంకోదో ఎమోషన్ వచ్చేసి దాన్ని ఓవర్లాప్ చేసేస్తుంది. ఇలాంటిదే ఒకసారి హీరోయిన్ రౌడీలు కిడ్నాప్ చేస్తారు. హీరో మరీ పరిగెత్తుకుంటా చేజ్ చేసి మరీ అమ్మాయిని సేవ్ చేస్తాడు. ఇలాంటప్పుడు అంటే వీళ్ళ లవ్ ఆ డెవలప్ అయ్యే టైంలో ఇలాంటప్పుడు మనం ఏమనుకుంటాము, అరే ఈడొచ్చి అమ్మాయిని కాపాడినాడు, సో ఈ అమ్మాయికి ఏదో ఒక ఫీలింగ్ స్టార్ట్ అయింది, ఈ ఫీలింగ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది, ఏదో అట్లీస్ట్ ఒక చూపులు ఒక హగ్గో ఏదో ఒకటి అనుకుంటాం. ఇలాంటిది ఏదో జరుగుతుంది అని మనం ఏదో అనుకుంటుంటే ఈ లోపలనే ఆ ఫ్రెండ్షిప్ వచ్చేసి దీన్ని ఓవర్లాప్ చేసేస్తుంది. ఈ ఎమోషన్ ఆ ఎమోషన్ ఫసక్, ఇక్కడ నుంచి ఈ ఎమోషన్, ఇలా చాలా అంటే చాలా ఉన్నాయి. ఒక ఎమోషన్ బాగా పోతున్నప్పుడు దాన్ని అబ్రప్ట్గా కట్ చేసి ఇంకో ఎమోషన్ వచ్చి ఓవర్లాప్ చేస్తుంది. దీనివల్ల ఏ ఎమోషన్ మనం ప్రాపర్గా అయితే తీసుకోలేము. నెక్స్ట్ ఇందులో హీరో ఫ్రెండ్స్ క్యారెక్టర్లు ఉంటాయి. అవి కూడా అంతే. వీళ్ళంతా ఫ్రెండ్స్ అని చెప్తారు తప్ప వాళ్ళకు కూడా ఏ ఇంపార్టెన్స్ ఉండదు. అలాంటప్పుడు 4-5 మందిని పెట్టడం ఎందుకు? ఒక ఫ్రెండ్ ఉన్నాడు ఆల్రెడీ, ఇంకొకరిని పెడితే సరిపోయేది. దీనికోసం అని 4 పెడతారు, ఏదేదో చేస్తారు. ఈ క్యారెక్టర్లే కాదు ఏ క్యారెక్టర్ను కూడా ప్రాపర్ డిజైన్ అయితే చేయలేదు. ఓవరాల్ గా లెనిన్ మూవీ రెగ్యులర్ కమర్షియల్ సినిమా లాగానే ఉంది తప్ప నథింగ్ ఈజ్ న్యూ. నాకైతే అంత పెద్దగా ఏం ఎక్కలేదు. మీరు చూడండి, మేబీ మీకు నచ్చొచ్చేమో. చూసిన తర్వాత మీకేమనిపించిందో కింద కామెంట్ రూపంలో చెప్పండి. నా రివ్యూ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.